కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఐకన్గా ఐశ్వర్యారాయ్కు ఉన్న గుర్తింపు గురించి తెలిసిందే. కొన్నేళ్లుగా ప్రతి ఏటా కేన్స్లో మెరుపులు మెరిపిస్తున్న ఐష్ ఎవర్ గ్రీన్ ఇండియన్ స్టార్గా, ఎదురేలేని ఫ్యాషనిస్టాగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి ఏటా ఐశ్వర్యారాయ్తో పాటు కొందరు భారతీయ కథానాయికలకు ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కుతోంది. ఈసారి ఆ అవకాశం టాలెంటెడ్ ఆలియా భట్ని వరించింది. కేన్స్ అనుభవజ్ఞురాలు ఐశ్వర్యరాయ్ బచ్చన్తో కలిసి ప్రతిష్ఠాత్మక వేదికపై తన ప్రదర్శన ఉంటుందని తాజాగా ఆలియా ధృవీకరించింది. ఈ ఇద్దరు నటీమణులు గ్లోబల్ బ్రాండ్స్ ఎవా లాంగోరియా, వియోలా డేవిస్లకు కేన్స్లో ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారు. ఇలాంటి అరుదైన అవకాశం తనకు దక్కినందుకు అలియా ఉత్సాహం వ్యక్తం చేసింది. ఇద్దరు క్రేజీ భామల ఆరంగేట్రంతో కేన్స్ 2025 వేడుకల్లో భారతీయ ప్రాతినిధ్యం మరింత మెరుగైందని చెప్పొచ్చు. కేన్స్ ఉత్సవాల్లో భారతీయ మహిళ ఉనికిని చాటే అవకాశం రావడం నిజంగా ఉత్సాహాన్నిస్తోందని, పాపులర్ బ్రాండ్కి ప్రచారకర్తగా ఇక్కడ అడుగుపెట్టడం ఆనందాన్నిస్తోందని తాజాగా ఆలియా వెల్లడించింది. గత 2 దశాబ్దాలుగా భారతీయతకు, ప్రపంచ గ్లామర్కు పర్యాయపదంగా మారిన ఐశ్వర్యరాయ్ బచ్చన్తో పాటు ఆలియా ర్యాంప్పై సందడి చేయనుండడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ప్రపంచ రాయబారులుగా ఈ జోడీ ఎవా లాంగోరియా, వియోలా డేవిస్, జేన్ ఫోండా, అజా నవోమి కింగ్, ఆండీ మెక్డోవెల్, సిమోన్ ఆష్లే, ఎల్లే ఫానింగ్, బెబే వియో, యెస్యూల్ట్ వంటి బ్రాండ్లకు ప్రచారం నిర్వహించనున్నారు. అలియా ప్రస్తుతం ప్యాక్ షెడ్యూల్తో బిజీగా ఉంది. సంజయ్ లీలా భన్సాలీ బ్యాక్కొటేషన్ లవ్ అండ్ వార్ బ్యాక్కొటేషన్ చిత్రీకరణ సాగుతోంది. అదే సమయంలో బ్యాక్కొటేషన్ ఆల్ఫా బ్యాక్కొటేషన్ కోసం ప్రిపరేషన్ సాగిస్తోంది. వైఆర్ఎఫ్ గూఢచారి విశ్వంలో నాయిక ప్రధాన చిత్రం కోసం ఆలియా స్టంట్స్ చేయనుందని సమాచారం. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.